రూపాయలు కేసీఆర్ హరీశ్రావు ఇస్తే కొడుకులు బిడ్డలు అందరు గుంజుకున్నారు. అవి ఎవరు మీద పడ్డరు, వాళ్ళ శాతం అయితే లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? కొడుకులేమంటారు ఎరికేనా? నువ్వు ఇచ్చినావు అయిపోయింది, ఏం చెప్తామే? మేము పెట్టెక్కడ పెట్టినాము, అన్నం పెట్టినట్టు నువ్వు తినుకుంటూ వండుకో. ఏం పెడతావు? ఈ టంకాల ఏ బతుకు లేదు సారు, అందరికి ఇబ్బంది ఉంది. ఆడ ఆడ ఆడు ఉంటే ఏం జరిగినా ఒక్కరికన్నా ఒక 10 ఎకరాలు 10 ఎకరాలు ఒక్కరికి ఉండి నాకు ఎకరం ఉండి ముచ్చటన్నా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు బతికినాం. కైకిలు పూలు దొరికింది, ఓ ఎద్దును మేపుకున్నాం, బర్రెను మేపుకున్నాం, మామిడి చెట్లు ఉంటే చింత చెట్లు ఉంటే సారు ఎట్లనే అన్న మన ఊరు కదా. నేను లగ్నం చేసుకుంటే కొన్ని ఒడ్లు పెట్టమంటే పెట్టారు పుణ్యానికి, ఒక కూరగాయలు పెట్టారు, మామిడి చెట్టు అంటే చింత చెట్టు అంటే చెట్టుది మంచిది అన్ని దొరికినాయి. మేము మంచిగా సంతోషంగా బతికినాం. ఊరు లేపి మమ్మల్ని మీకేందని చెప్పి చెట్టుకిత్త రౌతుకిత్త రాయికిత్త దీనికిత్త దానికిత్త దేనికి 500 సరిగ్గా రాలే అని సత్యనాశనమైంది. ఇప్పుడు మా బతుకులు లేకుండా అయింది. ఎంతమంది చచ్చిపోయారంటే మళ్ళీ ఊరు లేపినాక ఆడియో సార్ కానీ హరీశ్రావు కానీ కేసీఆర్ కానీ ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా న్యాయం అయిందా లేదా? మళ్ళీ సాగలరా? 18 ఏళ్ళ పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లైనా చలో దూటి వెనక విసిరేటట్టు వాళ్ళకు మల్లన సార్ పోయినందుకు, వాళ్ళు అయ్యేది పోయినందుకు వాళ్ళకు పిల్లలకు అందిందా లేదేమన్నా, వచ్చినాయా లేదా? మనం అయితే ఇస్తుంది తునికులతో మాటలు పడ్డు. ఆ చెడ్డది మంచిది వేసుకోపోయి ఏడ్చుకుంటూ పోయినా సార్ మా ఊళ్ళకి. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాం, మా బతుకుదరు లేదు.